నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2,64,00,000 మంది ఓటర్లతో నేడు ముసాయిదా జాబితా. సుమారు 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చేందుకు ఈసీ సన్నాహాలు. నేడు సనత్ నగర్ టీమ్స్ ప్రారంభోత్సవం. అందుబాటులోకి రానున్న 1000 పడకల అత్యాధునిక ఆసుపత్రి. నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం. స్థానికంగానే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచన. బీహార్లోని అశోక్ధామ్ ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట. ఘటనలో 7 భక్తులు మృతి. హైదరాబాద్ బాలాపూర్లోని బిస్మిల్లా కాలనీలో దారుణం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు యువతిని చంపిన ప్రేమికుడు. రాష్ట్రంలో 2,64,87,214 మంది ఓటర్లతో నేడు ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. ఇందులో సుమారు 92 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 73 లక్షల ఓట్లు తగ్గిపోగా ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 92 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. నోటీసు వస్తే ఈసీ ప్రకటించిన 12 డాక్యుమెంట్ల ద్వారా అర్హత ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నేడు మరో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఇవాళ సీఈఓ కార్యాలయం ప్రకటించనుంది. 2,64,87,214 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. గత 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని వారికి సరైన వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3,38,26,448 ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ప్రక్రియలో 78.30% మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. మిగతా 73,39,234 ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. ఎన్యూమరేషన్ కాని ఓట్లలో 9,22,230 మంది మరణించిన వారే ఉన్నారు. మరో 11,25,546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని సీఈఓ కార్యాలయం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 45,18,961 మంది ఓటర్లు ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. 6,70,203 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. మరో 1,02,294 మంది ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాలేదని తెలిపింది. వీరిలో ఎవరైనా ఈసీ పేర్కొన్న తమ వివరాలు తప్పని భావిస్తే ఇవాల్టి నుంచి అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు ఉంటుంది. ఇవాటి నుంచి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో సుమారు 32,36,000 మంది గత 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించలేదు. గత ఎస్ఐఆర్లో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలు రాయలేదు. అన్మ్యాపింగ్ ఓటర్లుగా పేర్కొంటూ వారందరికీ ఈసీ నోటీసులు రానున్నాయి. మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ అసంబద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిని అనామలీస్ ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో 1 లేదా 2 ఈఆర్ఓకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా 1987 జులై 1కి ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసి, స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం సమర్పించవచ్చు. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఎస్ఎస్సీ, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, శాశ్వత నివాసం, కుల, అటవీ హక్కులు ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇళ్లు కేటాయింపు పత్రం, ఆధార్ కార్డు చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదన్న ఈసీ గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. పేదలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల్లో తొలి వైద్యశాల అందుబాటులోకి రానుంది. సాయంత్రం 4:30 గంటలకు సనత్ నగర్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
22.67 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి వినియోగంలోకి వస్తే 37 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 22.67 ఎకరాల్లో 5 బ్లాక్స్గా ఈ ఆసుపత్రిని నిర్మించారు. 2 బ్లాకులు అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ కోసం కేటాయించగా మిగతా 3 బ్లాక్లలో వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు కేటాయించారు. ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ సేవలు, 4 ఆపరేషన్ థియేటర్లు, బి బ్లాక్లో ఓపీ సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉండగా త్వరలో ఇక్కడే క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక సి బ్లాక్లో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, సిటీ, ఎంఆర్ఐ టెస్టులు, వీఐపీ సూట్ రూమ్స్, పెయిడ్ రూమ్స్, విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్ నగర్ టీమ్స్లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియాక్ సైన్సెస్, ట్రామాకేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా 100 పడకలు ఈహెచ్ఎస్ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నర్సు కాలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్ను నిర్వహిస్తుండగా రోజుకు దాదాపు 300 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే రోజుకు సుమారు 4000 మందికి వైద్య సేవలు అందే అవకాశం ఉన్నట్టు అంచనా. కేసీఆర్ హయాంలో ఫ్యామిలీ జస్టిస్ అమలు చేస్తే తన హయాంలో సోషల్ జస్టిస్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్దని ఆరోపించారు. ఈ విషయంలో కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటున్న బీఆర్ఎస్ నేతల సవాల్కు సిద్ధమేనని ప్రకటించారు. సెప్టెంబర్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. ములుగు, హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సహా మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. కాళేశ్వరం, కూలేశ్వరమైన ప్రాజెక్టులను నింపి రైతులు అత్యధిక పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్ది అని సీఎం ఆరోపించారు. కొడుక్కు బుద్ధి చెప్పాల్సిన కన్నతండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటున్న బీఆర్ఎస్ నేతల సవాల్కు సిద్ధమేనని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. దక్షిణ కుంభమేళా స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా, లేకపోతే అడవి దేవాలయంగా, ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. ఒక రామప్ప దేవాలయం, ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ, లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం.
10 ఏళ్లు ఉద్యోగాలివ్వకుండా బీఆర్ఎస్ నిరుద్యోగుల్ని బలి తీసుకుందని సీఎం ఆరోపించారు. నిరుద్యోగులు రాజకీయ నేతల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు సహా బంధువులకు పదవులు ఇచ్చి ఫ్యామిలీ జస్టిస్ చేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక పరంగా పదవులు ఇచ్చి సోషల్ జస్టిస్ చేస్తున్నామని వివరించారు. ఈనాడు పదే బావమార్తులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. అంతకుముందు ములుగు జిల్లాలో పర్యటించిన సీఎం ఘట్టమ్మ ఆలయం వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరుకున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన సీఎం మేడారం వరదేవతల గద్దెల అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో వర్షాలు పడాలని, పంటలు పండాలని ప్రభుత్వం హోమాలు చేస్తుంటే కొందరు గిట్టని వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి అఘోరా పూజలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయినరు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆయన ఎర్రబల్లి దయాకరావుని మంత్రిని చేసిండు. మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఈనాడు నేను ముఖ్యమంత్రి అయితే మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డిని, మీ బిడ్డను రాజ్యసభలోకి పంపించిన నేను. కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు, జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చదువు ఒక్కటే ఉద్యోగాన్నివ్వదు, స్కిల్స్ కూడా నేర్చుకోవాలని యువతకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలని, అందుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 620 మండలాల్లో అర్జీలు స్వీకరించి వాటిని నమోదు చేయడంతో పాటు అర్జీదారులకు రిజిస్ట్రేషన్ నంబరు సైతం అందజేయనున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 70% మండల స్థాయి నుంచే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించింది. ప్రజావాణి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించాలని పేర్కొంది. మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో పాటు ఎస్ఐలు, అంగన్వాడీ సూపర్వైజర్లు హాజరవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సర్కారు సూచించింది. అవసరమైతే మండలాల్లోని రైతు వేదికలను వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఇవాళ జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో వాయిదా పడింది. దీనికి సంబంధించి 2 రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం ఇచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై భేటీలో చర్చ జరగాల్సి ఉంది. కృష్ణా జలాల పంపిణీని బేసిక్ ప్రాతిపదికన 71-29 నిష్పత్తిలో చేపట్టాలని తెలంగాణ కోరుతోంది. ప్రస్తుతం ఏపీకి కేటాయించేందుకు నీరు లేదని తెలంగాణ వాదిస్తోంది.
పేర్కొంటోంది. కృష్ణా బేసిన్లో నీటిని నిల్వ చేసుకునే సదుపాయం తమకు లేనందున తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల్లో నీటిని కాపాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ పేర్కొంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రజల తాగునీటి అవసరాలకు 50 టీఎంసీల నీరు అవసరమని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 70-30 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని ఏపీ కోరుతోంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెచ్చుమీరుతున్న ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్ పేరిట ఏకీకృత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతిని టీజీ సేఫ్కు కమిషనర్గా నియమించి విధి విధానాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ సమన్వయ విధానాన్ని ఇప్పటికే పరిశీలించారు. ప్రయోగశాలలు, న్యాయపరమైన సహాయం, మానవ వనరులు, సమన్వయంతో కూడిన సమాచార వ్యవస్థల్ని ఉమ్మడిగా వినియోగించడం వల్ల ఆయా రాష్ట్రాల్లో అమలు సమర్థంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆహార భద్రత, ఔషధాల్లో కల్తీల నియంత్రణకు ఏకీకృత నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగశాలల్ని బలోపేతం చేయడం, న్యాయపరమైన సహాయం అందించడం, మానవ వనరుల్ని పెంచడం, చట్టబద్ధ అధికారులకు అమలు సహకారం అందించడం ఈ వ్యవస్థల్లో కీలకంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార సంబంధ వ్యాపారాలు నిర్వహించేవారు 1,72,337 మంది ఉన్నారు. వీటిలో 64% సంస్థలు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధి ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని ఔషధ లైసెన్స్ పొందిన 51,584 మంది రిటైలర్లు, సుమారు 600 తయారీ యూనిట్లలో దాదాపు 50% క్యూర్ పరిధిలోనే ఉన్నాయి. అందుకే తొలి దశలో ఈ కొత్త వ్యవస్థను అక్కడే అమలు చేయనున్నారు. వ్యాపార సంస్థల సంఖ్యకు అనుగుణంగా చట్టబద్ధ అధికారులు అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు వేర్వేరు విభాగాల్లో ఉండడంతో సమన్వయం లోపిస్తోంది. దీంతో ప్రస్తుత ఆహార భద్రత, ఔషధ నియంత్రణ వ్యవస్థని పునర్వ్యవస్థీకరించి ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక నుంచి ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఉమ్మడి పరిపాలన, ఎన్ఫోర్స్మెంట్, ల్యాబొరేటరీ, నిఘా, డేటా విశ్లేషణ, న్యాయపరమైన వ్యవస్థలతో సమన్వయంగా పనిచేయనున్నాయి. వీరికి తోడుగా అవసరమైన పోలీసు సిబ్బందిని డీజీపీ సమకూర్చనున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం కింద పనిచేసే అధికారులకు పోలీసు అధికారులు సహకారం అందించనున్నారు. పరిపాలనా విభాగాల విలీనం జరిగినప్పటికీ ఇప్పటికే అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ, లైసెన్సుల పర్యవేక్షణ, దర్యాప్తులు, కోర్టు వ్యవహారాలు యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఖాళీల్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. డిప్యుటేషన్, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో టీజీ సేఫ్ అమలుకు అవసరమైన బడ్జెట్, లాజిస్టిక్స్, ఇతర సహాయక సేవల్ని కూడా సమకూర్చనుంది. చట్టపరమైన తనిఖీలు, నమూనాల సేకరణ, అనుమతులు, ప్రాసిక్యూషన్ వంటి చర్యల్ని సంబంధిత చట్టాల ప్రకారం అర్హత కలిగిన ఫుడ్స్ లేదా డ్రగ్ అధికారులు మాత్రమే చేపడతారు. ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు అది ఆహార భద్రతకు సంబంధించిందా లేదా ఔషధ నియంత్రణ సంబంధమైనదా అనే అయోమయం లేకుండా ఒకే ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సదరు ఫిర్యాదును సంబంధిత విభాగానికి పంపించి త్వరగా పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఆహార వ్యాపారాలు, ఔషధ సంస్థల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏకీకృత వ్యవస్థ, సర్వీసుల సమన్వయం, సిబ్బంది అవసరాలు, తనిఖీలు, పరీక్షలు, న్యాయ పరిమితుల అభివృద్ధి వంటి అంశాల్ని ఈ కమిటీ పరిశీలించి సహకారం, నిఘా, డేటా విశ్లేషణ, మౌలిక వసతుల్ని కల్పిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు అనుగుణంగా సాంకేతిక ఆధారిత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సూచనలు చేయనుంది. క్యూర్ ప్రాంతంలో టీజీ సేఫ్ అమలుతో వచ్చే ఫలితాల్ని కూడా కమిటీ సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం ఏర్పాటుపై తుది సిఫార్సులు చేయనుంది. టీజీ సేఫ్లోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రధాన కార్యాచరణ విభాగంగా పనిచేయనుంది. అక్రమాలు, కల్తీ ఆహారం, నకిలీ మందులు, అక్రమంగా తయారీ, తప్పుదారి పట్టించే ప్రచారాలు, వ్యవస్థీకృత అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టనుంది. సమాచార సేకరణ, పర్యవేక్షణ, తనిఖీలు, దాడులు, స్వాధీనం, నమూనాల సేకరణ, సమన్వయ దర్యాప్తులు చేపట్టనుంది. అవసరమైన చోట ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకోవడం, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, కేసులు నమోదు చేయడం, పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం తదితరాల్ని కూడా ఈ విభాగం సమన్వయం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. ప్రయాణికులకు స్వాగతం పలికిన ఎయిర్పోర్ట్ అధికారులు ఏటికొప్పాడ బొమ్మలను జ్ఞాపికగా అందించారు. కాసేపట్లో భోగాపురం నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానం తిరిగి వెళ్లనుంది. ఆ తర్వాత బెంగళూరు నుంచి భోగాపురానికి మరో విమానం చేరుకోనుంది. 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు ఎయిర్ ఇండియా విమానం వెళ్లనుంది. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్ బస్సులు నడపనున్నాయి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2200 మంది రైతులు తమ భూములను ఇవ్వగా వీరికి ఏపీ ప్రభుత్వం ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేయిస్తామని ప్రకటించింది. ఇవాళ ఉదయం కొంతమంది అన్నదాతలకు విమాన ప్రయాణం కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. ఏదో ఒక సర్వీసులో 165 మందిని ఎక్కిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మిగిలిన వారిని విడతల వారీగా తీసుకెళ్తామన్నారు. అటు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్థానం ముగిసింది. ఈ విమానాశ్రయం నుంచి చివరి సర్వీసుగా నిన్న రాత్రి 10:45 ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లింది. తర్వాత నుంచి వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. ఇన్నేళ్లుగా ఇక్కడ నుంచి ట్రావెల్ చేసిన విశాఖ వాసులు ఆఖరిసారిగా ఎయిర్పోర్టుకు వచ్చి తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో సెల్ఫీలు దిగుతూ తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించారు. అభివృద్ధి ప్రయాణంలో భాగంగా అంతర్జాతీయ హంగులతో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ డివిజన్ మన్ననూరు రేంజ్ పరిధిలో రోడ్డుపై చిరుత కోన ప్రమాదానికి గురై మరణించింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫారెస్ట్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డుపై చిరుత కోన మరణించడాన్ని గమనించారు. సుమారు 2 ఏళ్ల చిరుత పులి పిల్ల మరణించినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని, ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ధామ్ ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 7 భక్తులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. శ్రావణమాసం 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అయితే ఓ విద్యుత్ స్తంభం విరిగిపడడంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ను ఆదేశించారు. ఇరాన్ అణ్వాయుధం సమకూర్చుకోకుండా ఉండేందుకు అమెరికాకు దక్షిణ కొరియా సహకరించలేదన్న కారణంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విన్యాసాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని, అంతేకాకుండా ఉత్తర కొరియాకు రెచ్చగొట్టేలా ప్రతికూల సంకేతాలు పంపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభం కావాల్సిన 11 రోజుల సంయుక్త విన్యాసాల పరిధిని గణనీయంగా తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ను ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాకు చెందిన సుమారు 18,000 మంది సైనికులతో చేపట్టబోయే విన్యాసాలను తగ్గించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. హవాయి ద్వీపాన్ని లాలా తుపాను అతలాకుతలం చేస్తోంది. పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఆకస్మిక వరదలకు బిగ్ హైలాండ్లో దాదాపు 100 ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న 2 పారామెడికల్ సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి.
దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల రహదారులపై కొండచెరలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బిగ్ ఐలాండ్లోని ఎత్తైన ప్రాంతాల్లో 89 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రహదారులు, చిన్న వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని హవాయి గవర్నర్ తెలిపారు. వాతావరణ సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుతం లాలా తుపాను హోనోలులుకు పశ్చిమంగా 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో యువకుడు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్కు చెందిన రెహానా, మహమ్మద్ సలాం అనే ఇద్దరు గత సంవత్సర కాలంగా బిస్మిల్లా కాలనీలో ఉంటున్నారు. ఇద్దరు ఒకే ఫంక్షన్ హాల్లో లేబర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే యువతి రెహానా తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అహ్మద్ సలాం ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిన్న రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో అహ్మద్ సలాం కత్తితో దాడి చేసి రెహానాను హత్య చేశాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేయడానికి మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి దాచిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ సలాంను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.